ప్లీజ్ సబ్స్క్రైబ్ పాత్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. మనం ఈరోజు ఈ వీడియోలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాసా సాసా యాప్ ఏ విధంగా ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించాలి, దానిలోని అంశాలు ఏమిటి, ఏ విధంగా వాటిని పూర్తి చేయాలి అనేటువంటి దాన్ని మనం నేర్చుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాత్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. మొదటగా సాసా అనే యాప్ను ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. దాన్ని ఇన్స్టాల్ చేసుకొని పర్మిషన్స్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఎంటర్ యూజర్ ఐడి, ఎంటర్ పాస్వర్డ్ అనేటువంటి రెండు కనిపిస్తాయి. ఎంటర్ యూజర్ ఐడి దగ్గర క్యాపిటల్ ఎస్, క్యాపిటల్ ఈ, అండర్స్కోర్, డైస్ కోడ్ ఇవ్వాలి. చూడండి, ఎంటర్ యూజర్ ఐడి దగ్గర ఎస్ఈ అండర్స్కోర్ అండర్స్కోర్ అంటే లైన్ చూడండి, ఎక్కడ ఉందో చూడండి, దిగుగా ఉండాలి, ఐఫోన్ ఇవ్వకూడదు, అండర్స్కోర్ ఇవ్వాలి. తర్వాత మీ స్కూల్ యొక్క డైస్ కోడ్ ఇవ్వాలి. ఈ పాస్వర్డ్ దగ్గర క్యాపిటల్ పి, క్యాపిటల్ డబ్ల్యూ, క్యాపిటల్ డి @ 1 2 3 4 ఇవ్వాలి. తర్వాత దిగువన మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి 26+7 సేమ్ యాజ్ ఈజ్గా ఆడ టైప్ చేయకూడదు. మనం ఏం చేయాలంటే 26కి +7 అంటే 7 యాడ్ చేయాలి. వచ్చిన టోటల్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ గమనించినట్లయితే ఈవెంట్ డేటా రిపోర్ట్ నాట్ సబ్మిటెడ్ అంటే ఈ విధంగా పైన కనిపిస్తుంది. ఎవరికైతే ఈ విధంగా కనిపిస్తుందో వాళ్ళు ఆ ఈవెంట్ని ఇంకా సబ్మిట్ చేయనట్టు లెక్క. ప్రస్తుతం వాళ్ళు చేయాలి. ఈ దిగువన ఉన్నటువంటి స్టార్ట్ సాసా యాక్టివిటీ మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేయాలి. మీరు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ యాప్ యొక్క లింకును నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో వివరణలో ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే అప్డేటెడ్ వర్షన్ అయినటువంటి సాసా యాప్ అవైలబుల్లో ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని పర్మిషన్ ఇచ్చేసుకొని నేను ఇప్పుడు చెప్పే విధంగా ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు చేయవలసి ఉంటుంది. సో అది ముఖ్య గమనిక. ఇకపోతే ఇక్కడ మనం స్టార్ట్ సాసా యాక్టివిటీని మనం క్లిక్ చేస్తున్నాం. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అఫీషియల్స్ పార్టిసిపేషన్ అడుగుతున్నాడు. సో నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్ ఎంతమంది పార్టిసిపేట్ అయ్యారో కౌంట్ చేసుకొని అది ఎంటర్ చేయాలి. పార్టిసిపేషన్ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇన్ స్వచ్ఛ ఆంధ్ర డే యాక్టివిటీస్. సో మనం ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమం మన పాఠశాలలో కండక్ట్ చేస్తున్నాం. అయితే ఈ నెలలో అదే రోజున ఇంటర్నేషనల్ యోగా డే కూడా జరుగుతుంది కాబట్టి సో ఆ రోజు చాలా ప్రాముఖ్యత ఉంది. అంతేకాకుండా యోగా సంబంధించిన ఫోటోలు కూడా ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది కాబట్టి మనం ఇంకొంత జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. పార్టిసిపేషన్ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇన్ స్వచ్ఛాంధ్ర డే యాక్టివిటీస్ ఎస్ నో అయితే మనం ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇవ్వాలి. రిప్రజెంటేటివ్స్ పార్టిసిపేట్ చేసినటువంటి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళ యొక్క డిసిగ్నేషన్ ఇవ్వాలి, వాళ్ళ యొక్క నేమ్ ఇవ్వాలి. నేమ్ కూడా డిస్ప్లే అవుతుంది, ఆ నేమ్ ఇవ్వాలి. వాళ్ళకి సంబంధించిన ఫోటో కూడా తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. వాళ్ళ యొక్క డిసిగ్నేషను. సో ఎవరైతే మన పాఠశాలకు వస్తారో వాళ్ళు అదర్స్ దాని కింద కూడా మనం ఒకవేళ పైన డిస్ప్లే చేసినటువంటి ఆ విభాగానికి చెందినటువంటి వాళ్ళు కాకపోతే అదర్స్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళ యొక్క నేమ్స్ కూడా డిస్ప్లే అవుతాయి వాళ్ళ యొక్క డిసిగ్నేషన్ బట్టి. కాబట్టి ఆ విధంగా ఎవరైతే ఒకవేళ మన పాఠశాల ప్రాంగణానికి వచ్చినట్లయితే ఆ నేమ్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, వార్ యోగా ఆర్ మెడిటేషన్ సెషన్స్ కండక్టెడ్. ఎస్ అయితే ఆ రోజు ఎస్ అంటే చేస్తాం కాబట్టి ఎస్ అని ఇవ్వాలి. వెదర్ ఎనీ ప్లాంటేషన్ డ్రైవ్స్ టేకెన్ అప్. సో ఆ రోజు ప్లాంటేషన్ చేసినట్లయితే ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్ అడుగుతుంది. సో మన
ఆ రోజు పాఠశాలకు ఎంతమంది అటెండ్ అయితే సో వాళ్ళని యొక్క నెంబరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఫోటో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ 2 విధానాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి క్యాప్చర్ ఇమేజ్, డైరెక్ట్గా క్యాప్చర్ చేయడం. రెండో వచ్చేసి చూస్ ఫ్రమ్ గ్యాలరీ. సో మనం రెండో దానికి అంటే చూస్ ఫ్రమ్ గ్యాలరీని సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మొదటగా ఫోటోలను తీసేసుకొని నిదానంగా ఈ యాప్ ఓపెన్ చేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు. కాబట్టి చూస్ ఫ్రమ్ గ్యాలరీ చేసుకుంటే మంచిది అన్నమాట. నెక్స్ట్, వెదర్ ఎనీ ఆర్ట్ కాంపిటీషన్స్ రిగార్డింగ్ యోగా అండ్ సాస కండక్టెడ్. ఆర్ట్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసిన ఎస్, నో అయితే నో. వెదర్ ఎనీ ర్యాలీస్ కండక్టెడ్ క్రియేటింగ్ అవేర్నెస్ ఆన్ యోగా అండ్ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. సో ఆ రోజు ర్యాలీస్ కండక్ట్ చేయాలి కానీ చేసి ఎస్ అని క్లిక్ చేయాలి. వీటన్నిటికి కూడా ఫొటోస్ క్యాప్చర్ చేయాలి. కాబట్టి ప్రతి సన్నివేశాన్ని క్యాప్చర్ చేసి పెట్టుకుంటే మనం గ్యాలరీ నుంచి అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, వెదర్ క్లీన్ క్లాస్ రూమ్స్ డ్రైవ్, క్లీనింగ్ ఆఫ్ క్లాస్ రూమ్స్ విత్ స్టూడెంట్ పార్టిసిపేషన్ టేకన్ అప్. విద్యార్థుల సహాయంతో మనం వారి యొక్క క్లాస్ రూమ్ని క్లీన్ చేయించడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి చేయించారా లేదా, చేయిస్తే ఎస్ అని, లేకపోతే నో అని. మనం ఆ రోజు చేయిస్తాం కంటే ఎస్ అని పెట్టుకోవాలి. నెక్స్ట్, వెదర్ గ్రీన్ క్యాంపస్ ఇనిషియేటివ్ ప్లాంటేషన్ అండ్ గార్డెనింగ్ టేకన్ అప్. సో ఇందాక మనం చెప్పుకుందే ప్లాంటింగ్ అనేటువంటిది. సో చేస్తుంటే ఎస్ అని, లేకపోతే నో అని ఇస్తాము. నెక్స్ట్, వెదర్ పార్టిసిపేటెడ్ ఇన్ బెస్ట్ స్వచ్ఛ స్కూల్ కాంటెస్ట్ అవార్డింగ్ టాప్ పర్ఫార్మింగ్ స్కూల్స్. సో మండల్ లెవెల్లో ఈ స్వచ్ఛ స్కూల్ కాంటెస్ట్లో ఏమైనా అవార్డు తీసుకున్నట్లయితే సో ఎస్ అని, లేకపోతే నో అని మనం పెట్టాలి. తర్వాత, వెదర్ ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్ డ్రైవ్. మనం ప్లాస్టిక్ రహిత పాఠశాలగా మనం చేస్తున్నాము. ఆ డ్రైవ్ చేస్తుంటే మరి ఎస్ అని ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే వెదర్ ట్రైనింగ్ కండక్టెడ్ టు స్టూడెంట్స్ ఆన్ సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్. ఈ వేస్ట్లో తడి పొడి అనేటువంటి 2 రకాలు ఉన్నాయి కదా, వాటి మీద ఏమైనా స్టూడెంట్స్కి మనం సపరేట్ చేయడంలో ఏమైనా ట్రైనింగ్ ఇచ్చామా, సో ఇచ్చుంటే ఎస్ అని ఇవ్వాలి. నెక్స్ట్, వెదర్ ఎనీ ఆర్ట్ కాంపిటీషన్ ఆర్ క్విజ్ రిలేటెడ్ టు స్వచ్ఛ కండక్టెడ్. సో ఈ స్వచ్ఛ దాని గురించి కాంపిటీషన్ ఏమన్నా లేదా క్విజ్ ఏమైనా పెట్టున్నామా, సో ఎస్ అని ఇవ్వాలి. నెక్స్ట్ చూడండి, ప్రతి దానికి కూడా ఎంతమంది పార్టిసిపేట్ చేశారు మరియు దానికి సంబంధించినటువంటి ఫోటోని క్యాప్చర్ చేసి ఉండాలి. నెక్స్ట్, వెదర్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ కమ్యూనిటీ క్లీనప్ డ్రైవ్. సో మన పబ్లిక్ ఏరియాలో ఏమైనా ఈ కమ్యూనిటీ క్లీనప్ అనేటువంటిది పార్టిసిపేట్ అయినామా, ఇన్వాల్వ్ చేస్తుంటే ఎస్ అని, లేకపోతే నో. నెక్స్ట్, వెదర్ జీరో ఫుడ్ వేస్ట్ క్యాంపెయిన్ టేకెన్ అప్. సో రెడ్యూసింగ్ ఫుడ్ వేస్టేజ్ ఇన్ స్కూల్స్. మన పాఠశాలలో ఏమైనా ఫుడ్ ఎలా లిమిటెడ్గా వాడాలి, ఎంత అవసరమో అంత వాడాలి అనేటువంటి కార్యక్రమం చేపట్టున్నాము. చేస్తుంటే ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాలి. లేకపోతే వెదర్ జీరో ఫుడ్ అది చెప్పుకున్నాము. నెక్స్ట్, వెదర్ వర్క్షాప్ కండక్టెడ్ టు స్టూడెంట్స్ ఆన్ కంపోస్టింగ్, సెట్టింగ్ అప్ కంపోస్టింగ్ పిట్స్ ఇన్ స్కూల్స్. కంపోస్ట్కి సంబంధించినటువంటి వర్క్షాప్ ఏమైనా కండక్ట్ చేస్తుంటే ఎస్ అని, లేకపోతే నో అని. ఈ విధంగా 16 అంశాలకు సంబంధించినటువంటి ఇక్కడ క్వశ్చనర్ లాగా వస్తుంది. ఆ క్వశ్చన్ అన్నిటికీ మనం సమాధానం ఇచ్చి వాటికి సంబంధించినటువంటి పార్టిసిపెంట్స్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఇచ్చి తర్వాత ఫోటోలు అన్నీ కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ అంశాలన్నీ కూడా మనం ఫిల్ చేయాలి. చివరికి మనకి ఈ విధంగా అంతా అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. సో చూడండి, ప్రతి అంశానికి నెంబర్ ఇవ్వాలి, ఫోటోలు తీసుకోవాలి. ఈ విధంగా మనం ఫిల్ చేసిన తర్వాత ఒకవేళ మీ మొబైల్లో ఆ సమయంలో సబ్మిట్ చేసే సమయంలో నెట్గా లేకపోతే సబ్మిట్ ఆఫ్లైన్ డేటా అనేటువంటి విధానం ద్వారా మీరు సబ్మిట్ చేస్తే అది సేవ్ అయి ఉంటుంది.
నెక్స్ట్ నెట్ ఉన్నప్పుడు దాన్ని సబ్మిట్ చేసుకోవచ్చు. అంటే మరలా అదే ఆ విధంగా చేయకపోతే అది ఆ మ్యాటర్ అంతా వెళ్ళిపోతే మళ్ళీ నువ్వు చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఒకవేళ నీకు నెట్ సరిగా ఉన్నట్లయితే సబ్మిట్ ఆన్లైన్ డేటా కానీ నువ్వు స్విచ్ క్లిక్ చేసినట్లయితే అది ఆటోమేటిక్గా నీకు ఆన్లైన్లో సబ్మిట్ అవుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్క పాఠశాల వారు ఈ స్వచ్ఛాంధ్ర రోజు మరి ప్రతి 3వ శనివారం అనగా ప్రస్తుతం అయితే ఈ జూన్ నెల 2025 ఆ రోజున మనం ఏ విధంగా సబ్మిట్ చేయాలనేటువంటిది ఇక్కడ మనం పూర్తిగా తెలుసుకున్నాం. ఈ విధంగా చేయగలరని ఆశిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ పాదు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్. థ్యాంక్ యూ. మీకు ముఖ్య గమనిక, ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇవ్వబడుతుంది. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఈ సాసా యాప్ యొక్క అది లింక్ అది ఆ సాసా యాప్ని అప్డేటెడ్ వర్షన్ని మీరు మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఇన్స్టాల్ చేసుకొని పర్మిషన్లన్నీ ఇచ్చినట్లయితే మీకు ఆ యాప్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు ఆ డేటా అంతా కూడా సెలెక్ట్ చేసుకోవడం, నెంబర్ ఇచ్చుకోవడం, క్యాప్చర్ చేసుకోవడం, లాస్ట్లో ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాలి. ఈ విధంగా చేయగలరని ఆశిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ పాదు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.